ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు కనుక వక్రించినట్లయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. శుభగ్రహమైనటువంటి శుక్రుడు వక్రించినప్పుడు కొంతవరకు ఇబ్బందిని కలిగి చేస్తాడు జాతకుడికి, ముఖ్యంగా తన యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్లయితే. ఎందుకంటే శుక్రుడి యొక్క కారకత్వాలు కనుక చూసినట్లయితే ప్రధానమైనటువంటి కారకత్వాలు వివాహ కారకుడు, అలాగే ప్రేమ వ్యవహారాలకి కారకుడు, రిలేషన్షిప్స్ని సూచించేటువంటి గ్రహము. అది భార్యాభర్తల సంబంధం కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఇవన్నీ సూచించేటువంటి ప్లానెట్ శుక్రుడు. రిలేషన్షిప్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి ప్లానెట్ శుక్రుడు. అలాగే శుక్రుడు చాలా సాఫ్ట్ ఫీలింగ్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కనుక మృదువైనటువంటి భావాలు, అందరితో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలనేటువంటి ఒక నేచరు, ఇలాంటివన్నీ సూచిస్తాడు శుక్రుడు. అలాగే రాజకీయాల్లో రాణించడానికి కూడా శుక్రుడు సహాయపడతాడు అటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్లయితే. అదేవిధంగా శుక్రుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో రాణించడానికి, మీడియాలో రాణించడానికి, ఉదాహరణకి టీవీ, మూవీస్, సినిమా రంగము, ఇటువంటి వాటిల్లో రాణించడానికి కూడా సహాయపడతాడు. ఇలా చాలా రకాలైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేసే ప్లానెట్ శుక్రుడు. ఇటువంటి శుక్రుడు వక్రించినట్లయితే తన యొక్క ప్రధాన కారకత్వాలలో కొంతవరకు ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాడు. అలాగే ఏ ఇంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి కారకత్వాల మీద కూడా కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడు కనుక వక్రించినట్లయితే కొంతవరకు మ్యారేజ్ అనేది డిలే అవుతూ ఉండడము, ఎప్పటికీ మ్యారేజ్ అనేది కుదరక చాలా సంబంధాలు చూడడము, అవి రిజెక్ట్ అవ్వడము ఏదో కారణం చేత, ఆ తర్వాత మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వడము, ఇలా జరిగేటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. అదేవిధంగా లవ్లో ఉన్నటువంటి ఆ జంట మధ్య కూడా ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉండడము, ఆ లవ్లో ఉన్నటువంటి వారిద్దరూ కూడా మ్యారేజ్ వైపుకి వెళ్ళాలి అనేటువంటి విషయంలో కొంతవరకు క్లారిటీ రాక మ్యారేజ్ని పోస్ట్పోన్ చేస్తూ కొంతవరకు ఫ్రస్ట్రేషన్లో ఉండడము, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడము, ఇటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ లవ్ కూడా మ్యారేజ్ వైపుకి వెళ్ళడానికి చాలా సమయం అనేది తీసుకుంటుంది. అదేవిధంగా శుక్రుడు కనుక వక్రించినట్లయితే స్నేహితుల మధ్య అపార్థాలు, బంధువులతో కొంతవరకు అపార్థాల వలన కొంత గ్యాప్ ఏర్పడము, ఇలాంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే మీడియా రంగంలో కెరీర్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వారికి ఎక్కువగా శ్రమ పడాల్సి రావడము, తమ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం రావడం కోసం చాలా శ్రమించాల్సి రావడము, ఇటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. సినిమా రంగంలో ఉన్న వారికి కూడా ఆశించినంత సక్సెస్ని వారు చూడలేకపోవడము, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ వారిని కొంగదీయడము, మంచి ఆఫర్స్ తన వరకు రాకుండా వచ్చినట్టే వచ్చి చేజారిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా మనం గమనించవచ్చు. ఇక శుక్రుడు హోటల్ బిజినెస్కి, ట్రావెల్స్ బిజినెస్ కూడా కారకుడు. కాబట్టి ఈ బిజినెస్లో కూడా కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా కానీ శుక్రుడు కనుక వక్రించినట్లయితే కొంతవరకు ఆచితూచి అడుగులేయడము, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, సంబంధాల పరమైనటువంటి విషయాల్లో. ఉదాహరణకి భాగస్వామ్య వ్యాపారం కనుక చేస్తున్నట్టయితే భాగస్వాముల మధ్య, అంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కొంతవరకు అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటిని వారు గమనిస్తూ ఎప్పటికప్పుడు గ్యాప్ పెరగకుండా ఇద్దరి మధ్య కూడా అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్, గ్యాప్స్ రాకుండా తమను తాము సమీక్షించుకుంటూ ముందుకెళ్ళడం వలన వారికి బిజినెస్ కూడా దెబ్బతినకుండా ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు వక్రించినప్పుడు కొంతవరకు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. శుక్రుడు రూల్ చేసేటువంటి హౌసెస్, కారకత్వాలు దృష్ట్యా. అలాగే శుక్రుడు వక్రించినప్పుడు నీచలో కనుక ఉన్నట్లయితే,
ఉదాహరణకి మిథున లగ్నానికి 4వ ఇంట శుక్రుడు నీచలో ఉంటాడు. ఇలా కనుక నీచలో ఉన్నట్టయితే కొంతవరకు వ్యాపార లావాదేవీల్లో నష్టము, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు, అది కూడా ఫ్యామిలీ మెంబర్స్తో కొంతవరకు అపార్థాలు చోటు చేసుకుంటూ ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉచ్చలో ఉన్న శుక్రుడు కూడా 4th హౌస్లో కనుక ఉన్నట్లయితే, ఉదాహరణకి ఇదే శుక్రుడు మీనంలో కనుక ఉండి ఉచ్చలో ఉన్నట్టయితే ధను లగ్నానికి 4th హౌస్ అవుతుంది కాబట్టి కొంతవరకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్, బంధువులతో మంచి సంబంధాలు, ఇంట్లో కూడా గృహ సౌఖ్యము ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు నీచలో ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా అని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అదేవిధంగా శుక్రుడు రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం కనుక చెందినట్లయితే అప్పుడు కూడా ఎక్కువగా తన స్వభావాన్ని కోల్పోయి ప్రతికూల పరిస్థితులు, ఫ్రస్ట్రేషన్ వాతావరణము, నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వక్రించి ఉన్నాడు కాబట్టి, వక్రించి అస్తంగత్వం చెంది ఉన్నాడు కాబట్టి సమస్యల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్రుడు 12 స్థానాల్లో వక్రించి కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది చూసినట్లయితే, లగ్నంలో శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే తన యొక్క ఎమోషన్స్కి అప్పుడప్పుడు కొంతవరకు డ్యామేజ్ జరుగుతూ ఉండడము, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తూ ఉండడము, అది తనకి దగ్గరైనటువంటి వ్యక్తుల నుంచి, వారు బంధువులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లవర్స్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, లేదా భార్య లేక భర్త కావచ్చు, వీరి నుంచి కొంతవరకు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు, సాఫ్ట్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి, తను చేసే ప్రతిదానికి కూడా అదే రకమైనటువంటి రెస్పాన్స్ని వారు ఎదురు చూస్తారు కాబట్టి ఒక్కొక్కసారి అది లభించకపోవడంతో వారు మానసికంగా కొంతవరకు కృంగుబాటులు అనేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు కనుక సెకండ్ హౌస్లో కనుక వక్రించి ఉన్నట్లయితే ఆర్థిక పరంగా కొంతవరకు ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, సేవింగ్స్ అనేవి కొంతవరకు ఖర్చు అవుతూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ వాతావరణంలో చిన్నపాటి విషయాలకి ఎక్కువగా అపార్థాలు చోటు చేసుకుంటూ సమస్యలు సృష్టించబడుతూ ఉంటాయి. పెద్ద డ్యామేజ్ ఏమీ జరగకపోయినప్పటికీ కూడా ఇటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల వారి యొక్క మానసిక స్థితి కొంతవరకు ఆందోళన చెందుతూ డిస్టర్బ్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 3rd హౌస్లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే వ్యాపారంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి, విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఆ ప్రయాణాల్లో కూడా వీరికి ఎక్కువగా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాల ద్వారా సంపాదించిన ధనం మరొక రూపంలో ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అయినప్పటికీ కూడా కొంతవరకు ఈ ఫినాన్షియల్ డ్రైనింగ్ అనేది ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 4th హౌస్లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్లో బ్రేక్స్ అనేవి ఉంటాయి చిన్నతనంలో, దానివల్ల వారు అనుకున్నటువంటి స్థాయిలో ఎడ్యుకేషన్ వారు పూర్తి చేయలేకపోవచ్చు. అదేవిధంగా కొంతవరకు జీవితంలో సెటిల్మెంట్ అనేది లేట్ అవుతుంది, ఓన్ హౌస్ అనేది కూడా ఆలస్యం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక 5th హౌస్లో శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే ఇది మంత్ర సాధనకి, మంత్రసిద్ధికి, ఇటువంటి వాటికి చాలా మంచి ప్లేస్మెంటు. జ్యోతిష విద్యలో రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ ప్లేస్మెంట్. అయితే సంతానం విషయంలో కొంతవరకు వీరికి మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క సంతానం ప్రవర్తన వీరికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉండడము, వారి యొక్క ప్రగతి అనేది వీరికి కొంత ఆందోళన కలిగిస్తూ ఉండడము, వారి సంతానం చదువు మీద ఎక్కువగా శ్రద్ధ చూపించకుండా టైం వేస్ట్ చేస్తూ ఉండడం వల్ల కొంతవరకు వీరు ఆందోళన కలిగి ఉండడము, ఇటువంటి సంఘటనలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 6th హౌస్లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వీరిని వేధించే అవకాశం ఉంటుంది. రుణ బాధలు,
కోర్టు చిక్కులు వీటి వల్ల ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉండడం అనేది వీరు కొంతవరకు ఆందోళన చెందే విషయంగా ఉంటుంది. అయితే శుక్రుడు స్ట్రాంగ్గా కనుక వక్రించి 6th హౌస్లో ఉన్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి, గవర్నమెంట్ జాబ్స్లో రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ ప్లేస్మెంట్ వక్రించి ఉన్నప్పటికీ కూడా. 7th హౌస్లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్, అలాగే మగవారి విషయంలో కొంతవరకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వైపు మొగ్గు చూపడము, దానివల్ల వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బెన్సెస్కి గురవడము, ఇటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ఎక్కువగా అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వ్యాపార భాగస్వామి వలన వీరికి నష్టము, మోసానికి గురవడము, ఇటువంటి సంఘటనలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 8th హౌస్లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే రావాల్సినటువంటి పితరార్జితం రాకపోవడము, వచ్చినా కానీ ఆశించినంత రావాల్సినంత రాకపోవడము, గ్యామ్లింగ్, లాటరీ ఇలాంటి వీరికి కలిసి రాకపోవడము, దానివల్ల నష్టాలు ఇలాంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక సాధనకి, జ్యోతిష విద్యలో రాణించడానికి ఈ ప్లేస్మెంట్ అనేది చాలా బాగా సహాయపడుతుంది వక్రించి ఉన్నప్పటికీ కూడా. ఇక 9th హౌస్లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే విదేశాల్లో వ్యాపారాలకి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి, విదేశంలో స్థిరపడడానికి మంచి ప్లేస్మెంట్గా దీన్ని చూడొచ్చు. అయితే కెరియర్ సెటిల్మెంట్లో కొంతవరకు లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తండ్రితో కొంతవరకు విభేదించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక 10th హౌస్లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే కెరియర్ అనేది కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ గురవుతూ వారు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కెరియర్ రైజ్ అనేది తప్పకుండా ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్లో వీరికి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఒక్కొక్కసారి తమ ఆశించినటువంటి ఫలితం రాకపోవచ్చు. జీతం పెంచడం విషయంలో కావచ్చు, ప్రమోషన్ విషయంలో కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మళ్ళీ వారు పుంజుకుని కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. 10th హౌస్లో శుక్రుడు ఎప్పుడైతే వక్రించి బలంగా ఉంటాడో తీర్థయాత్రలకి, ఆధ్యాత్మిక సాధనకి, అలాగే వైదికపరమైనటువంటి యజ్ఞాలు, యాగాలు ఇలాంటివి చేయడంలో ఆసక్తి కలిగి ఉండడము, ఇలాంటి వాటికి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు శుక్రుడు 10th హౌస్లో వక్రించి ఉన్నట్లయితే. ఇక 11th హౌస్లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే సోషల్ స్టేటస్ బాగుంటుంది. అప్పుడప్పుడు ఈ స్టేటస్కి కొంతవరకు భంగం కలుగుతూ ఉంటుంది. కానీ మళ్ళీ వారు దాన్ని పుంజుకుని కరెక్ట్ చేసుకుని సొసైటీలో తన పట్టుని నిలుపుకోగలుగుతారు. అదేవిధంగా స్నేహితుల మధ్య అపార్థాలు, లవర్స్ మధ్య అపార్థాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 5th హౌస్లో 11th హౌస్లో శుక్రుడు ఇటువంటి ఎమోషనల్ ఇష్యూస్ ప్రేమికుల మధ్య ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల కొంతవరకు వారి యొక్క వైవాహిక జీవితంలో సమస్యలను వీరు కొని తెచ్చుకుంటారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి పదవి ప్రాప్తి, కేంద్ర మంత్రిగా మంచి పదవి లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. రాష్ట్ర మంత్రిగానే కాదు, కేంద్ర మంత్రి పదవి కూడా అలంకరించడానికి 11th హౌస్లో శుక్రుడు వక్రించి ఉండడం అనేది హెల్ప్ చేస్తుంది. ఇక 12th హౌస్లో కనుక శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే ఇది కొంతవరకు వ్యసనాల వలన డబ్బు ఖర్చు అవుతూ ఉండడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల వలన కూడా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ విధంగా శుక్రుడు వక్రించినప్పుడు తనదైనటువంటి శైలిలో పాజిటివ్, నెగిటివ్ 2 రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి శుక్రుడు వక్రించి ఉన్నట్లయితే శుక్రమహాదశ నడుస్తూ ఉన్నప్పుడు శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.